మన అబద్ధాల అంబటి మురళీకృష్ణ ఈ పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బండారం బట్టబయలైంది. మామిళ్ళపల్లి గ్రామం తన సొంత గ్రామంలో తన ఇంటి పక్కన గోడౌన్ నిర్మించుకొని ఆ గోడౌన్లో సుమారు 3,500 బస్తాల మొక్కజొన్నని నిల్వ ఉంచాడు మన అంబటి మురళి అని చెప్పి మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అలానే అక్కడికి మేమందరం కూడా వెళ్ళి ఆ గోడౌన్లో ఉన్న 3,500 బస్తాలు మరియు అక్కడ వైసీపీ పార్టీ అంబటి మురళి యొక్క పార్టీ సామాను కూడా అదే గోడౌన్లో ఉంది. ఇది అంబటి కృష్ణ అనే వ్యక్తి చేత, అలానే శ్రీకాంత్ అనే వ్యక్తి చేత ఇలా ఈ పొన్నూరు మండలంలో కొనిపించి తక్కువ ధరకి సుమారు రైతుల దగ్గర 1,600 నుంచి 1,700 రూపాయలు మాత్రమే వాళ్ళకి చెల్లించి ఇదంతా నిల్వ చేయడం జరిగింది. ఎందుకు నిల్వ చేశాడంటే ఒక మాట మీకు చెప్తాను. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఈ పొన్నూరు నియోజకవర్గంలో ప్రతి ధాన్యపు గింజని రైతుల దగ్గర నుంచి ఎంఎస్పి ప్రైస్ కింద కొనిపించి 24 గంటల్లోనే వాళ్ళందరూ రైతులంతా ఖాతాలో డబ్బులు వేయడం జరిగింది. అలానే నంబూరు గ్రామంలో మొట్టమొదటిగా ఈ జిల్లాలోనే పెసల కొనుగోలు కేంద్రాన్ని మొట్టమొదటిగా నంబూరు గ్రామంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో మొక్కజొన్న మీద కూడా ఒక డిసిషన్ తీసుకుంటారు. దానికన్నా ముందే మనం రైతుల దగ్గర నుంచి మొత్తం మెటీరియల్ని మొత్తం మొక్కజొన్నని కొనుగోలు చేసి అది రాగానే బినామీ పేర్లతో గవర్నమెంట్కి 2,400 రూపాయలు చొప్పున అమ్మి సొమ్ము చేసుకునే విధంగా చేశాడు. ఈ కుట్రలో భాగం పన్నాడు అంబటి మురళీకృష్ణ అని చెప్పి పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 1,600 1,700 అంటే సుమారు కింటాకి 400 రూపాయలు 500 రూపాయలు లాభపడే విధంగా మొక్కజొన్నని కొనుగోలు చేశాడు అంబటి మురళి. రైతులకు అన్యాయం చేసి మళ్ళీ అంటాడు వారం రోజుల నుంచి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు తక్కువ రేటుకి కొంటున్నారు, దళారుల చేత కొంటున్నారు, వాళ్ళ బినామీల చేత కొనిస్తున్నారన్నాడు. ఒక్క రైతు చేతను నువ్వు అది చెప్పించగలవా? ఒక్క దళారిని నువ్వు చూపెట్టగలవా అని సూటిగా అంబటి మురళిని నేను ప్రశ్నిస్తున్నా. అలానే ఇవాళ సంఘం డైరీ వాళ్ళ అవసరాలు నిరూపిస్తాం. మొక్కజొన్నని 2,100 రూపాయలు రైతుల దగ్గర నుంచి బయట మార్కెట్ 1,700 ఉంటే సుమారు 400 రూపాయలు ఎక్కువ వెచ్చించి కొంటుంది అంబటి మురళి. నువ్వులాగా 1,600కి 1,700 కొంటల నీ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయిగా, నువ్వు వచ్చిరా 2,100కి రైతుల దగ్గర కొని వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళీ ఇంకోటి అంటాడు, గుంటూరు ఛానల్ ముఖ్యమైనది, రైతులకు ఎంతో ఉపయోగపడేది. ఎన్నో గ్రామాల రైతులు దాని మీద వ్యవసాయం కానీ త్రాగునీరుకి కానీ గుంటూరు సిటీ యొక్క తాగునీరు కూడా ఉపయోగపడే గుంటూరు ఛానల్ ఆధునీకరణకి మా నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు 2018లోనే 350 కోట్లు తెస్తే 5 సంవత్సరాలని వైసీపీ పాలనలో దాన్ని నిర్వీర్యం చేసి ఒక్క తట్ట మట్టి కూడా అక్కడి నుంచి కదిలీకుండా చేశావు. మళ్ళీ 2 సంవత్సరాలు కష్టపడి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు గుంటూరు ఛానల్ ఆధునీకరణకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇప్పించి 369 కోట్లు తీసుకొచ్చారంటే నువ్వు మాట్లాడతావు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తారంటారు. నీలాగా ప్రభుత్వం కాదు. నీ ప్రభుత్వంలో ప్రజల్ని మభ్యపెడతానికి, రైతులు మభ్యపెడతానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇచ్చి ఎన్నో టెండర్ల పిలవకుండా మూలన పడేశావు. మా ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వంలో ధూళిపాల నరేంద్ర కుమార్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుబట్టి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకున్న ఘనత. అలానే దీన్ని అతి త్వరలో టెండర్కి వెళ్ళిపోయి వచ్చే సీజన్ కల్లా వర్కులు కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి అంబటి మురళి నీ వైసీపీ బుద్ధులు మానుకొని, నీ నీచ నికృష్ట మాటలు మానుకొని నీకు 10 మంది జనాభా రాదు. ఇవాళ 100 మంది రైతులు నీ మామిడిపల్లి గ్రామంలో నీ ఇంటి పక్కన ఉన్న గోడలో నీ గోడౌన్ దగ్గరికి వచ్చారంటే ఒక్కసారి నరేంద్ర కుమార్ గారి క్రెడిబిలిటీ ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు ఇంట్లో కూర్చొని నలుగురితో ప్రెస్ మీట్ పడతాం, నీకు అనుకూల మీడియాలో చెప్పించడం, లేకపోతే ఒక మీ పిఏ చేత రాపిచ్చి ప్రెస్ మీట్ వదలటం, ఈ తప్ప నువ్వేం చేయగలవు? నీ బతికింతే. నువ్వు మాట్లాడే నువ్వు ఇక పలకాకాండ మండలం, చేబ్రోలు మండలం, పొందూరులో అనేక రకాల వైసీపీ నాయకులు నీ దళారుల చేత కొనిపిస్తున్నావు. అవన్నీ ఇక ముందు రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో ఇది బట్టబయలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంబటి మురళీకృష్ణ గారే అక్రమంగా ఈ మండలంలో 1,600 నుంచి 1,700 లోపుగానే తన మనుషుల చేత కొనుగోలు చేయించి మామిళ్ళపల్లిలో సోదా సముద్రయ్య పేరుతో ఉన్నటువంటి స్థలంలో అంబటి మురళీకృష్ణ గారి డబ్బుతో కట్టించిన గోడౌన్లో తన మనుషులైనటువంటి కృష్ణ మరి కొందరి చేత
ఈ మండలంలో ములుకుదురు దగ్గర నుంచి అన్ని గ్రామాల్లో కూడా కొనుగోలు చేసి అక్కడ నిల్వ చేశారు. ఆ గోడౌన్‌లో సమాచారంతోటి మేము ఈ రోజున అక్కడ ఆ గోడౌన్‌లో వాటిని ప్రభుత్వానికి తెలియజేయటానికి వెళ్ళటం జరిగింది. కానీ అక్కడ ఆ గోడౌన్‌లో ఆ కొనేటటువంటి వారు దళారులు ఆ నిల్వలను సర్దు చేసుకుంటూ ఉండటం జరిగింది. ఆ రకంగా గోడౌన్ తెరిచి ఉండటం వలన మేము లోపలికెళ్ళి తనిఖీ చేయగా అది అంతా ఒకే లాటుగా 3600 బస్తాలు ఒకే లాటుగా వేసి ఉండటం, చాలా ఖాళీ గోతాలు కూడా ఉండటం, ఆ రకంగా వ్యాపారం అక్రమంగా కొనుగోలు చేసి అక్కడ అట్టిపెట్టారు గోడౌన్‌లో అనేటటువంటి వాస్తవం తెలియవచ్చింది. ఒకళ్ళిద్దరు రైతులు ఈ మాయి అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీకు విడిగా ఉండాలి కదా! ఒకే లాటు ఎట్లా ఉంటది? అంటే వారు ఏం మాట్లాడలేక వెళ్ళిపోయిన సందర్భం. వాస్తవంగా అంబటి మురళీకృష్ణ గారి డబ్బుతోటి 1700 లోపల మొక్కజొన్నలు ఈ మండలంలో కొనుగోలు చేసి ఆయనకు సంబంధించిన ఆయన డబ్బుతో కట్టిన గోడౌన్‌లో మామిడిపళ్ళను నిల్వ చేసి రేపు ఎక్కువ రేటుకు అమ్ముకునే దానికి అక్కడ ఆ రకంగా నిల్వ చేశారు అనేటటువంటి దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని సీజ్ చేయవలసిందిగాను, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవలసిందిగాను కోరటం జరిగినది. అబద్ధాల అంబటి మురళి రాజకీయాల్లో చోటా బచ్చా అంబటి మురళి యొక్క అవినీతి బాగోతాన్ని ఓటమి పార్టీ నాయకులందరూ కూడా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో రైతులందరూ కూడా చూపించింది ఏంటంటే అక్కడ ఒక పెద్ద గోడౌన్లో అంబటి మురళి బినామీ పేరుతో రైతుల దగ్గర తక్కువ ధరకి కొనుగోలు చేసే మొక్కజొన్నలో 3200 క్వింటాలు స్టాక్ నిలబెట్టిన పరిస్థితి మేము అందరూ చూడటం జరిగింది. దాన్ని పత్రికా విలేకరులందరికీ అధికారులు కూడా చూపించడం జరిగింది. అంబటి మురళి ఒక పక్క నరేంద్ర కుమార్ గారు ఏమో మొక్కజొన్నకి కొనుగోలు కేంద్రాలు ఇవ్వాలి, మాకు మన రైతులకి గిట్టుబాటు ధర కావాలని రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తా ఉంటే ఇదే వదిలేని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందని చెప్పి తెలుసుకొని ముందుగానే వాళ్ళ అనుయాయుల చేత వాళ్ళ అనుకూలంగా ఉండే బినామీల చేత సొంత డబ్బులు ఈయనే పెట్టుబడి పెట్టి అన్ని మండలాల్లో ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగింది. మేము అంతే కూడా సమాచారం తీసుకున్నాం, ఏ రైతుల దగ్గర ఎవరెవరు కొన్నారు, ఎంత కొన్నారని. అదన్నీ కూడా మా దగ్గర సమాచారం ఉంది. ఇప్పుడు రేపు అధికారులకి సమాచారం ఇచ్చి ఒకవేళ మొక్కజొన్నల మద్దతు ధర వచ్చినా కూడా ఈ మిగిలిన బ్యాలెన్స్ ఆ రైతులకి ఇప్పించడానికి మేము రైతుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నరేంద్ర కుమార్ గారు రైతు కుటుంబం, నరేంద్ర కుమార్ గారు రైతులకు ఎప్పుడు అండగా ఉంటారు. నరేంద్ర కుమార్ గారిని మీరు ఏదో పొరచాలనే ప్రయత్నం మానుకుంటే మంచిది, లేకపోతే మాత్రం ఇంకా ప్రతి గ్రామంలో మీకు తగిన శాస్త్ర జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి గత 10 రోజుల మట్టి అంబటి మురళి గారు ప్రెస్ మీట్లు ఇవి చెబుతా మొక్కజొన్న దూలిపాల నరేంద్ర కుమార్ గారు 1600 1500 కొని సంగం డైరీకి వేసుకున్నానని చెప్పి అవాకులు సవాకులు పేర్చిన అంబటి మురళి ఇవాళ 15 రోజులు మట్టి దండమూడి, ఆరమల్ల, కట్టింపూడి, చింతలపూడి, మాసవరం, మునుకుదురు, నండూరు ఈ అన్ని గ్రామాల్లో కలిపి 350 టన్నులు మొక్కజొన్నలు కొనుగోలు చేసి మరి ఆయన గోడములో పెట్టాడు. మేము మునిపిల్ల రైతులకి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని మద్దతు ధరగా మేము వెళితే అక్కడ మాట్లాడే టైంలో మామలపల్లి వారు ఇక్కడ మొక్కజొన్నలు దారుణంగా కొంటున్నారు, అన్యాయంగా కొంటున్నారని కబురు చేస్తే మేము అక్కడికి వెళ్ళి అంబటి మురళి గోడౌన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గోడములో 350 టన్నులు మొక్కజొన్నలు మెట్లేసి ఉన్నాయి. దాంట్లో వైసీపీ టోపీలు, వైసీపీ ఫ్లెక్సీలు, వైసీపీ జెండాలు ఆ మెట్ల మీద చేసి ఉన్నాయి. మరి అది కనుక రైతులు కొనుగోలు అయితే 10 మంది అయితే 10 మెట్లుగా ఉంటుందా? 350 టన్నులు ఒకే మెట్టు, ఒకే రకంగా ముఠా వాళ్ళు కట్టిన మెట్టు అది. ఆ మెట్టును ఫోటో తీసుకుని మేము వచ్చాం.